ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బలలో పాలు పొందడం నిమిత్తమే ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకుని సిద్ధపడి యోగ్యకరంగా కృతజ్ఞతాపూర్వకంగా పాలు పొందడం కొరకే ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. యవనస్తులు మోకరించాలి. ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మోకరించండి. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, ప్రభా పరిశుద్ధుడివైన నిన్ను ఆరాధించడానికి అపవిత్రులము నాయన మోసకరమైన వ్యాధితో నీకు దూరస్తులుగా ప్రభా దుష్టత్వంతోనూ దుర్నీతితోనూ ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు పాలు లేనప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ప్రభా ఆయన మా పాపముల నిమిత్తమే శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3వ దినాన్ని లేపబడి ప్రభా 40 దినాలు సజీవునిగా కనబడి పరలోకానికి వెళ్ళారు, రానున్నారు. ఈ సంఘం నాయన నీ రాకడ కొరకు ఎత్తబడటకే ప్రభా మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ సహవాసాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన మమ్మల్ని విమోచించావు. నిన్ను కీర్తించడానికి మమ్మల్ని కూడా నాయన నీ శిరసత్వం కింద నీ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని చేసుకున్నావు. ప్రభా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీన్ని చేయడన్నారు. ప్రభా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంచెదినమును లేపుతానని వాగ్దానం చేస్తావు. ప్రభా అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఆయా స్థలాల నుంచి వచ్చిన నీ ప్రజలను జ్ఞాపం చేసుకోండి. ప్రభా నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. ప్రభా మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి. హెజ్కేలు 2:1 నెరవేర్చండి. ప్రభా నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 18:19 నెరవేర్చండి. ఏలయనకి 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు. ప్రభా మీరు మా మధ్యన నుండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉదయకాలం ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి కృప ఇచ్చావు, శుద్ధ హృదయం ఇచ్చావు, పవిత్రమైన హృదయం ఇచ్చావు. ప్రభా ఈ హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తుని మేము జ్ఞాపం చేసుకోవడానికి మరొక సమయం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. ప్రభా బలహీనైన ఫిలిప్పీ 4:13 నెరవేర్చండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక ప్రభా 13:8 నెరవేర్చండి. నీ సత్యం నిమిత్తమే సంఘక్షేమ అభివృద్ధి కొరకు మీరు బలపరిచి వాడుకోమని మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ నన్ను దుష్టు నుంచి కాపాడమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ కేవలం నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి వచ్చే వారం నుంచైనా ప్రభుని ఆరాధించండి. ఎందుకంటే ప్రభు కోరుకుంటున్నాడు. మీ నుండి నా నుండి కోరేది ఏంటంటే ఆరాధన. యోహాను సువార్తలో మనం చదివిన భాగాలు ఉంటుంది. ఆయన వెతుకుతున్నాడంట, కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, నిన్ను వెతికాడు ఆయన, నువ్వు దొరికావు. ఆయన నిన్ను నుండి కోరుకునేది ఏంటి? ఆరాధించాలి. మన ఆరాధన కూడా ప్రభు చేయకపోతే ఎలా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మనకు 3 గంటల సమయం, 10 గంటల నుంచి 1 గంట లేకపోతే 10 నిమిషాలు అటు ఇట్లో, ఆ 3 గంటల సమయం కూడా ప్రభుతో గడపకపోతే ఎలా చెప్పండి? దయచేసి కొద్దిగా పద్ధతులు మార్చుకోండి. మీరే ఆలోచించండి. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి. 3వ వచనం. ఒకసారి క్షమించడం, 1వ వచనం కానీ చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసముల గురించి బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. చాలండి. క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణం అవ్వాలి. ఏమవ్వాలండి? మనం
ఆ పునాది మీద మళ్ళీ చూడండి, అక్కడ ఒక మాట ఉంది, అదంత కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక. అంటే ఒకసారి పునాది పడ్డది. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథం పునాది, ఎటువంటి పునాది మీద ఉన్నావు నువ్వు? కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు ఏమైపోయినాయండి? పాడైపోయినాయి. పునాది పాడైపోతే ఇంక ఏం చెప్పండి? పునాది ఎందుకు వేస్తాం భూమి మీద? పునాది దేనికి వేస్తారండి? పునాదులు దేనికి వేస్తారు? ఇల్లు కట్టడానికి కదా పునాది వేస్తారు. పునాది కట్టి ఏం చేస్తారు? పునాదులు వేసి ఏం చేస్తారు? పునాదులు వేస్తారు కదా ఇల్లు కట్టేటప్పుడు. అన్నకు బాగా తెలుసు. భూమి మీద ఏం వేస్తారండి? గోతులు తవ్వి ఆ గోతుల్లో ఐరన్ పెట్టి సిమెంట్, ఇసుక, కంకర అన్నీ వేసి పిల్లర్స్ లేపుతారు. తర్వాత భీములు లేపుతారు. భీముల మీద వాటి మీద ఏం చేస్తారు? గోడలు కట్టుకుంటూ వస్తారు. పునాది. ఇక్కడ మాట ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు పునాది. ఏంటి ఆ పునాది? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనరుడు, ఈ పునాది యేసు క్రీస్తే. చూసారండి, ఈ పునాది మరలా, ఆ పునాది మరలా వేయకూడదంట. వేయకుండా ఏం చేయాలి? సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. నువ్వు మారు మనసు పొందితే, ఎంతమంది మారు మనసు పొందారు? నువ్వు మారు మనసు పొందితే చూడండి, ఇందాక హృదయం గురించి ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 18వ వచనం, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు హృదయం ఏమైపోయిందండి? మూయబడ్డదంట. హృదయం ఏమైపోయింది? గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే హృదయము మూయబడ్డది. హృదయం మూయబడ్డదంటే హృదయంలోకి ఏమి వెళ్తలేదు చెప్పాలి. ఇక్కడ తలుపు వేసేసారు, బేతనీయ ముందు తలుపు వేసేసారు. నువ్వు మందిరానికి రావాలంటే తలుపులు ఏం చేయబడాలి? తెరబడాలి. నీ హృదయం కూడా మూసేసుకున్నావు అనుకో, వాక్యం వెళ్దాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం కానీ చదవండి. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ సమయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. 20వ వచనం చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయను. చూసారంటే సహవాసం. తలుపు తీయాలి. అక్కడ ఏముందండి? యెషయా గ్రంథంలో హృదయం ఏమైపోయింది? మూయబడ్డది. ఎందుకు మూయబడ్డది చెప్పండి? నిర్గమాకాండం చూడండి, ఒక వ్యక్తి కనబడతాడు ఇక్కడ. నిర్గమాకాండంలో ఒక వ్యక్తి ఉంటాడు. 9వ అధ్యాయము 34వ వచనం, అయితే ఫరో చాలండి, హృదయాన్ని కఠినపడి చేసుకున్నాడంట. ఇది కఠిన హృదయం, మూయబడిన హృదయం గురించి చూస్తాం. యెషయా గ్రంథం 44:18. మూయబడిన హృదయంలోకి వాక్యం వెళ్ళాలి, కానీ ఆ హృదయం ఏం చేసేసుకున్నారు? మూయబడ్డది. ఇక్కడ కూడా ఫరో ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని కఠినం చేసుకున్నాడండి. ఎందుకు కఠినం చేసుకున్నాడు చెప్పండి? చదవండి, ఆ మాట కూడా ఉంటుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయము, క్షమించండి అక్కడ ఉంటుంది చూడండి.
నిర్గమాకాండం ఒకసారి ఆగు. ఎందుకు కఠినం చేసుకున్నాడు నిర్గమాకాండం? నిర్గమాకాండం 9వ అధ్యాయము 34వ వచనం చదవండి. నిర్గమాకాండం 9వ అధ్యాయం 34. అయితే ఫరో వర్షమును వడగండ్లు ఉరుములు నిలిచిపోటు చూసి అతడును అతని సేవకులు ఇంకనూ పాపం చేసిన వ్యక్తి హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. ఏ వ్యక్తి అయితే పాపంలో జీవిస్తాడో, పాపం చేస్తూ జీవిస్తాడో హృదయం ఏమైపోద్దండి? కఠినమైపోద్ది. ఇక్కడ కూర్చున్న నీవెవరమైనా సరే ఇంకా పాపం చేస్తూ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. అక్కడ ఫరో కూడా ఏం చేశాడండి? హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎందుకు కఠినపరుచుకున్నాడు? పాపం చేస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అదే నన్ను ఫరోని ఏం చేశాడంటే చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం. కఠినం చేసినందుకు దేవుడు ఏం చేశాడు? నిర్గమాకాండం 14వ అధ్యాయము 27వ వచనం. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుబూడ్చినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూసి వెనకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తుల నాశనము. నువ్వు హృదయాన్ని పాపం చేస్తూ కఠినం చేసుకుంటే నాశనం ఉంది. ఆ దినానే దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రంలో నాశనం చేశాడు. అందుకే ప్రభు అంటారు, మారు మనసు పొందుట నీకు సమయం ఇచ్చితను. కానీ ఏంటండి? సమయం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఇంకా పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావంటే నీ కఠిన హృదయానికి ఒక దినాన్ని ఏమొస్తుందంటే నాశనం వస్తుంది. అందుకే దేవుడి హృదయాన్ని ఏం చేయమన్నాడైనా? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడిగా హృదయం ఇస్తే హృదయాన్ని ఆయన ఎరిగే హృదయం ఇస్తాడు, నూతన మీద ఇస్తాడు, శుద్ధ హృదయం ఇస్తాడు, పవిత్రమైన హృదయం ఇస్తాడు. ఆ హృదయం మనకి ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3వ దినం లేచుడు ద్వారా విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా మన హృదయం ఏమైందండి? పవిత్రపరచబడ్డది. కూర్చున్న నీవెవరైనా సరే నీ హృదయాన్ని చూస్తున్నాడని, నా హృదయాన్ని చూస్తున్నాడని. ఇక్కడ నేను నిలబడ్డా, మీరు కూర్చున్న మన అందరి హృదయాలు ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. దావీదు హృదయం చూశాడు. ఆయన హృదయం యథార్థంగా ఉంది. మరి నీ హృదయం ఎలాగుంది? నా హృదయం ఎలాగుంది? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అక్కడ ఏముందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చదివిన భాగాన్ని చూడండి. 6వ అధ్యాయము. అక్కడ ఏముందంటే క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని. అంటే ఇదంతా మూలోపదేశం ఏంటి? నిర్జీవులకు ఈలు విడిచిపెట్టడం, మారు మనసు పొందుట, దేవుని యందు విశ్వాసము, బాప్తిసం పొందుట, బోధ, హస్త నిక్షేపణ, మృతులు పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఇది ఒక పునాది. ఇది ఒకసారి వేయబడ్డది. ఈ పునాది మరలా వేయకుండా నువ్వేం చేయాలంటే సంపూర్ణమగుటకు సాగిపోవాలి. సంపూర్ణంగా సాగిపోవాలి. ఆగిపోకూడదు, సాగిపోవాలి. అర్థమైందండి? సంపూర్ణము. చూడండి, ఒక మాట ఉంటుంది మార్కు సువార్త. సంపూర్ణం అంటే ఏంటి చూడండి? పూర్తిగా. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలం ఏమైపోయిందండి? సంపూర్ణ అంటే పూర్తి అయిపోయింది. ఎవరంటున్నారు ఈ మాట? చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. చాలండి. కాలం ఏమైపోయిందండి? కాలం సంపూర్ణమైపోయింది, పూర్తి అయిపోయింది కాలము. ఇక్కడ చూడండి, యోహాను చెరబెట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మడని చెప్తూ దేవుని సువార్త ప్రకటించు గలిలే. నీ కొరకు తండ్రి తన కుమారుని పంపించాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో కాలం ఏమైపోయిందండి? సంపూర్ణమైపోయింది. ఇంకో మాట ఉంటుంది చూడండి, సంపూర్ణత గురించి. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము. ఏం సంపూర్ణం అవ్వలేదండి? అక్రమం అంట.
చదవండి ఆ మాట. అది అక్రమం సంపూర్ణము, కాలము సంపూర్ణము. మనం కూడా ఏమైపోవాలండి? పరిశుద్ధులు, సంపూర్ణులు అవ్వాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. పరిశుద్ధులు ఏమవ్వాలంటే సంపూర్ణ అవ్వాలి. పరిశుద్ధులు ఏమవ్వాలండి? సంపూర్ణులు అవ్వాలి. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధునిగా చేయబడ్డావు, అయితే నువ్వు సంపూర్ణ. ఎందుకంటే ఇందాక పాట పాడు, మన తండ్రి పరిపూర్ణుడు, మన దేవుడు సంపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన సంపూర్ణుడు, పరిపూర్ణుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలండి? పరిపూర్ణులు అవ్వాలి. ఎలా అవుతాం చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. అక్కడ ఒక మాట ఉన్నది. అది పరిశుద్ధులు ఏమవ్వాలండి? పరిశుద్ధులు. నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కాదు. నువ్వేమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. చదవక్క మాట చదువు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటను. ఎపిసీలకు రాసిన పత్రిక చదవండి 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. చాలండి. ఎందుకు నియమించాడండి ప్రభు? మనం సంపూర్ణం అవ్వాలి. చాలామంది అపోస్తులు పనిచేశారు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్న 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టారు. వాళ్ళు ఏర్పాటు చేయబడి ప్రభుతో కూడా ఉన్నవారు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేశాడండి? పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. కింద ఒక ప్రవక్తలు కూడా ఉండడం వల్ల పరిశుద్ధులు ఏమవుతారండి? ప్రవక్త ఏం చెప్తాడు చెప్పండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ప్రవక్తల గురించి రాయబడ్డది మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధము ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం ప్రవక్తలు ఏం మాట్లాడతారు చెప్పండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. 18. అప్పుడు జనులు యూరియా విషయమై చాలండి. ప్రవక్త ఏం చెప్తాడండి? వాక్యం చెప్తాడు. అపోస్తుల దినాల్లో అపోస్తులు, ప్రవక్తలు, ఇంకెవరున్నారు? కాపర్లు, ఉపదేశకులు. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు నియమించాడంటే పరిశుద్ధులు ఏమవ్వాలండి? సంపూర్ణ. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువు. ఇంకా మనమే మానేయాలంట. ఆ పునాది కట్టబడ్డారు కాబట్టి మళ్ళీ సంపూర్ణం అవుటకు సాగిపోవాలంట. నా జీవితంలో కూడా మనం సంపూర్ణం అవ్వాలి. ఎలా అవుతుందని చెప్పండి. అపోస్తుడైన పౌలు గారు ఒక మాట రాశారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుణ్ణి అది నువ్వు క్రీస్తునందు ఉంటే సంపూర్ణుడిగా అవుతావు. చదవక మాట చదువు. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి అది నిలబెట్టాలి. క్రీస్తునందే నువ్వు సంపూర్ణుడు అవుతావు, పరిపూర్ణుడు అవుతావు. ఎప్పుడైతే అవుతావో ఆయన ఎదురు నిలబడతావు. అర్థమైందండి? నీకన్నా పై అధికారులు ఉంటారు, నీకన్నా ఒక బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నిలబడాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మనం ఉండాలి. అవునా కదండి? ఎవరైనా బాగా చదువుకుని ఉంటారు, ఇప్పుడు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళ దగ్గర మనం తెలుగు మాట్లాడామనుకోండి నిలబడలేం. బాగా కోటేశ్వరుడు, ఇప్పుడు మన దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం నిలబడాలంటే గేటు కాడికి కూడా రానివ్వరు, పర్మిషన్ కూడా ఎవరు.
మరి ప్రభు ఎవరండి? సంపూర్ణుడు, పరిపూర్ణుడు, క్రీస్తు సర్వాధికారం గల దేవుడు. అటువంటి దేవుని దగ్గర నువ్వు నిలబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలండి? కొలస్సీలకు రాసిన పత్రిక 1:8 ప్రతి మనుష్యుడంట క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన యందు నిలబెట్టాలి. నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఏముందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడు అలా వాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తునందు నిలిచి ఉండాలి. నీవైనా నేనైనా సరే. ఇక్కడ ఇవాళ సేవకుడు ఉంటాడు, వెళ్ళిపోతాడు. సేవకుడు ప్రాముఖ్యం కాదు, నీ పక్కనున్న తోటి విశ్వాసం ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రభు దగ్గర నిలిచి ఉండాలి. చాలామంది సేవ చేసి వెళ్ళిపోయారు, ప్రభునందు నిద్రించారు. వారు ఉండరు, మేము ఉండరు, మనం అందరం ఉండం. కానీ నిత్యం ఉండేది ఎవరండి? ప్రభు ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 చూడండి. ఎక్కడ ఉండాలి మనం? ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరున్నారండి? సేవ ఆయింది, సంఘం ఆయింది, సంఘాన్ని శిరస్సు ఆయన. వీళ్ళందరినీ ఆయనే నియమించాడు. అపోస్తుల్ని, ప్రవక్తల్ని, ఉపదేశకుల్ని, సువార్తికుల్ని, కాపర్ని, అందరినీ ఎందుకు నియమించాడంటే సంపూర్ణులు ఏమవ్వాలండి? పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవ్వాలి. చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 అలా నియమించాడంట. వారిని ఎందుకు నియమించాడంటే 12 ఏముందంటే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన నియమించాడు. అది అందుకే వాళ్ళు అపోస్తులు, ఇంకెవరండి? ప్రవక్తలు, సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు ఎవరండి? ఇంకా ఉపదేశకులు. అందుకే నియమించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివిన బలో సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. నీలో సంపూర్ణత రావాలి. ఎలా వస్తుంది చెప్పండి? అక్కడ మాట చదివాం కదా, క్రీస్తునందు విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలంట. సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగ నియమించును. మొట్టమొదటిగా ప్రభు నియమించాడు. సంఘంలో ఎంతోమంది ఉంటారు. మనందరం సంఘంలో శరీరంలో అవయవాలు. మనందరం కూడా దేని కొరకు దేవుడు నియమించాడంటే, దేనికి నియమించాడండి? పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. రెండోది చూడండి, రెండో మాట ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 చాలండి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, పరిపూర్ణులు ఎవరంటే వయసు వచ్చిన వారంట. వయసు వచ్చిన వారంటే వాళ్ళు పరిపూర్ణులు. వయసు వాళ్ళకి ఎటువంటి ఆహారం అండి? బలమైన ఆహారం. మనం ఒకసారి పత్రికలు చదివినప్పుడు అర్థం అవ్వదు. ఎందుకు అర్థమవుతుంది చెప్పండి? మనం పిల్లలుగా ఉంటే మనకు అర్థం అవ్వదు. కానీ వయసు వచ్చిన వారికి ఈ లేఖనాలు చాలామంది బోధించిన వారి వాక్యం విన్నప్పుడు మనకి ఒక విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ కూడా మాట ఉంది, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారంటండి. ఆ వ్యక్తి ఏమవుతాడండి? కింద పుట్టినోట్లో రాయబడ్డది ఆ మాట, పరిపూర్ణులు అంట. ఎవరండి? పరిపూర్ణులు. పరిపూర్ణం అవ్వాలి. అందుకే ఒక దినాన నిర్గమాకాండంలో 14 చూడండి, దేవుడు మాట్లాడతాడు. నిర్గమాకాండం 14 మొదటి వచనం చదవండి.
ఎంతక్క ఎంతమ్మా? 14, 15 వచనం చదవండి. 14, 15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. చూసారండి, మీరు ఆగిపోకండి. మీరేం చేయాలి? సాగిపోవాలి. సాగిపోవాలంటే అక్కడ ఏమీ రహదారి లేదు. ముందు వెనకాలేమో ఐగుప్తు దేశం నుంచి వారు విమోచింపబడి బయటకు వచ్చారు. శ్రమల్లో, కఠినమైన దాస్యత్వంలో, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చారు. ముందుకు సాగిపోవడానికి ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం ఉంటే ఎలా సాగిపోతారండి చెప్పండి? అక్కడ చూడండి, ప్రభు ఏమన్నారంటే, అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడు అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఎలా సాగిపోతారండి? దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడండి? చదవండి. 21 నుంచి చదవండి. 21. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా చేశాడు. చూసారు, అప్పుడు సాగిపోయారు. మన ఆత్మీయ జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, తృణీకారం వస్తుంది. కానీ వీటి వల్ల మనం ఆగిపోకూడదు. కానీ ఏమవ్వాలండి? ఇదొక యాత్ర. మనం పరదేశులం, యాత్రికులం. మనం కూడా వాళ్ళ ముందు కూడా వెనకాలేమో ఐగుప్తు ఉంది, శత్రువు వస్తున్నాడు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడంటే, ఆ సముద్రాన్ని ఏం చేశాడండి? 6 నెలలు వేసి. ఇందాక చదివాం, ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆ సైన్యాన్ని ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో నాశనం చేసాడు. చూసారండి. అయితే ఇశ్రాయేల్ మాత్రం, ఎబ్రీల్కి రాసిన పత్రికలో కూడా మాట, 6 నెలల మీద వాళ్ళు ఎలా వెళ్ళిపోయారండి? నడిచి వెళ్ళిపోయారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆగిపోకూడదు. కానీ మనం ఏమవ్వాలంటే సంపూర్ణమగుటకు సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఇంకా పునాది దగ్గర ఉంటే ఎలాగా? పునాది వేసో, మరి అక్క ఇల్లు కడుతుంది, ఆగిపోయింది. ఆ అక్కకు తెలిసి ఎంత బాధ. నేను కూడా అటువంటి అనుభవం కూడా వచ్చాను. ఇల్లు ఆగిపోయింది అనుకోండి, కట్టి ఇల్లు, ఎంతమంది తృణీకరంగా మాట్లాడతారు, బాధపరుస్తారు ఆగిపోవడం వల్ల. అదే సాగిపోయింది అనుకోండి, బాగా కట్టాను మెచ్చుకుంటారు. తెలుసండి, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆగిపోకూడదు. నువ్వేమవ్వాలి? సాగిపోవాలి. సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎటువంటివి వచ్చినా కానీ ప్రభు నిన్నేం చేశాడు? మనం ఇందా చేద్దాం, ఏ హృదయం ఇచ్చాడండి? ఆయన పవిత్రమైన హృదయం ఇచ్చాడు, శుద్ధ హృదయం ఇచ్చాడు. మరి అటువంటి హృదయాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఆయన శిలువపై నల్లగొట్టబడ్డాడు. ఆయన ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు. అంత అవమానం నీ కొరకు నా కొరకు పొందాడు ఆయన. మరి అటువంటి నీవు ఆగిపోకూడదు. కానీ ఏం చేయాలండి? సాగిపోవాలి. చూడండి, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక మాట చదువు, సువార్తల్లో ఒక మాట రాయబడ్డది. లూకా సువార్త 19వ అధ్యాయము 21 వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 21 వచనం. ఎంత కదినా? క్షమించండి, ఇక్కడ మత్తయి సువార్త చూడండి 19వ అధ్యాయము. ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు. 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుట నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడుగును. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరినట్లా ఆజ్ఞలు గైకొనమని చెప్పింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. నువ్వు జీవంలో ప్రవేశింపగోరినట్లా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞనైనా ఆయన అడుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ అని ఆయన చెప్పారు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదివేమని ప్రభుని అడిగాడు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు అక్కడ. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు
నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. అక్కడ ఏం చేయాలంటే నీ ఆస్తిని అమ్మేసి బేదలకు ఇమ్ము, నువ్వు నన్ను వెంబడించు. నువ్వేమవుతావు చెప్పాలి? పరిపూర్ణం అవుతావు. అక్కడ కింద ఇంకో మాట ఉంటుంది చూడండి, 29వ వచనం. నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెను, తండ్రిలైన, తల్లినైన, పిల్లనైను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టినవాడు ప్రతివాడు 100 రెట్లు ఇదిగాక నిత్య జీవము సొంతంచుకుందరు. ఇక్కడ వీళ్ళు విడిచిపెట్టానని అడిగారు. ఎవరండి? శిష్యులు. 27వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించిన. శిష్యులు వెంబడించారంట, సమస్తాన్ని విడిచిపెట్టారు. అందుకే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మాట. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం ఆసీనుడు అయినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, తండ్రినైన, తల్లినైన, పిల్లలైన, భూములైన, ఇండ్లైన విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు ఇదిగాక ఏం పొందుతారండి? నిత్య జీవం. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే నీవేమైతే కలిగి ఉన్నా అది విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. ప్రభుని వెంబడించాలి. ఎప్పుడైతే ప్రభుని వెంబడిస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడండి? పరిపూర్ణుడు అవుతాడంటే. మరి అదేంటి బ్రదర్, కుటుంబాన్ని విడిచిపెట్టాలంటే మీరు అడగవచ్చు. అంటే ప్రభు కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. కుటుంబం, భార్యని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేహం ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఉద్యోగం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సమస్తం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దావీదు ఇందాక ఒక మాట, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను. అంటే మొట్టమొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలండి? ప్రభువుకి ఇవ్వాలి. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అనే శరీరంకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము. చూసారండి, అన్నిటిలో ఏం ఇవ్వాలి? ఆయనకి ప్రాముఖ్యం. ప్రభుకు ప్రాముఖ్యం ఇవ్వాలి. మరి బలలో పాలు పొందుతున్న నీవు నేను కూడా ఎలా వెళ్ళాలండి? సంపూర్ణమవుటకు సాగిపోవాలి, ఆగిపోకూడదు, ఆగిపోవాలి. చివరిగా ఒక మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం చదవండి. అందరి యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రతి ఒక్కరు తీర్చి చదవండి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారిని సంపూర్ణంగా చేయబడతారండి. చూసారండి, వారి యందు మన యందు ఎవరుండాలి? మన యందు ఎవరుండాలి? ప్రభు ఉండాలి. సంఘానికి శిరస్సు ఎవరండి? ప్రభు ఉండాలి. ప్రభు యందు ఎవరుంటారు? తండ్రి. వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారంట. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ, చదవండి 23వ. వారి యందు నేను ఉండాలి. ఎవరి యందు? వారంటే ఎవరు? శిష్యులు. శిష్యుల యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన, అంటే ఈ సహవాసం, కుమారుడితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, తండ్రితో సహవాసం. నువ్వు ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటావో అప్పుడు సంపూర్ణుడిగా చేయబడతావు. సంఘంతో సహవాసం లేకపోతే కుమారుడితో ఎక్కడ సహవాసం ఉంటుంది నీకు? కుమారుడితో సహవాసం లేకపోతే ఇంకా తండ్రితో ఎక్కడ సహవాసం? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నువ్వు సంపూర్ణుడు అవ్వాలంటే వారి యందు నేను అన్నాడు. వారి యందు ఎవరి యందు ఉంటాడు ప్రభు? చెప్పండి. వారి యందు అంటే చదవండి, ఇంకో మాట ఉంటుంది అక్కడ పైన 21వ వచనం. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ, ఎక్కడైతే విశ్వసించిన వారు అందరూ ఎవరుంటారండి? ప్రభు ఉంటాడు. ప్రభు దగ్గర ఎవరుంటారు? తండ్రి ఉంటారు. అప్పుడు మనం ఏం చేయబడతాం? చెప్పాలి, సంపూర్ణం అవుతాం. నీలో సంపూర్ణత రావాలంటే నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడున్నారంటే వారి, చూడండి ఆ మాట, వాక్యం వల్ల నా యందు విశ్వసించిన వారు అందరూ ఏకమై ఉండాలంటండి. విశ్వసించిన వారు అందరూ ఎలాగ ఉండాలండి? ఏకమై ఉండాలి. అక్కడ ప్రభు ఉంటాడు.
విశ్వాసం లేకపోతే ప్రభు ఉండడు. అర్థమైందండి? అక్కడ ప్రభు లేకపోతే తండ్రి కూడా లేడు. అక్కడ సంపూర్ణత రాదు. మరి మనం పరీక్షించుకుందాం. నువ్వెక్కడున్నావు? ప్రభు నీ యందున్నాడా? ఆలోచించండి. సంపూర్ణ భక్తి సాగిపోవాలంట. పరీక్ష చేసుకుందాం. నీలో నాలో సంపూర్ణత కావాలని ప్రభు చూస్తున్నాడు. అందుకే ఒక దినాన జబదయి యొక్క తల్లి అంటది, వాళ్ళిద్దరు కుమారులు తీసుకొచ్చి నీ రాజ్యంలో ఎడం పక్కన ఒకళ్ళని కుడి పక్కన వాళ్ళు ఉండాలని ఆవిడ ఆశ చూడండి. అటువంటి తల్లులు లేవాలి. ఏమని అడిగిందండి ఆవిడ? జబదయి కుమారుల గురించి. కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు. చూడండి, అక్కడ ప్రభు ఒప్పుకోలే. తండ్రి చేత ఎవరికైతే సిద్ధపడుతుందో వాళ్ళకే అన్నాడు అక్కడ. మరి ప్రార్థన చేసుకుందాం. మనలో సంపూర్ణత ప్రభు చూస్తాడు. నువ్వు ఎక్కడ నిల్చున్నావు? అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొలసీలో 1:8 ప్రతి మనుషుని అంటండి ఆయన యందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట. నువ్వు ఈ భూమి మీదే సంపూర్ణంగా చేయబడాలి. ఎప్పుడైతే సంపూర్ణంగా చేయబడతావో అప్పుడు ప్రభు దగ్గర నిలబడతావు. నిలబడాలంటే నువ్వేం చేయాలి చెప్పాలండి? విశ్వసించిన వారందరూ కూడా ఏకంగా ఉండాలి. ఎక్కడైతే ఏకమై ఉంటారో అక్కడ ప్రభు ఉంటాడు. అక్కడ ప్రభు ఉన్నప్పుడు తండ్రి కూడా ఉంటాడు. ఉన్నప్పుడు మనం ఏమవుతామండి? సంపూర్ణంగా చేయబడతాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం.